రకాలుగా విభజించడం జరిగింది. 5 టైప్స్, 5 ఫార్మ్స్ ఐ కెన్ సే. 5 ఫార్మ్స్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యం యొక్క, డబ్బు యొక్క రూపాలు అని అనవచ్చు. ఫస్ట్ వచ్చేసి వస్తు డబ్బు. ఫస్ట్ వస్తు డబ్బు అంటే కమోడిటీ మనీ అంటాం. రెండోది మెటాలిక్ మనీ. అంటే దీన్ని లోహ డబ్బు అంటాం. లోహ డబ్బు అంటే మనకి కాయిన్స్ అవన్నీ ఉండేవి. నెక్స్ట్ మూడోది వచ్చి పేపర్ మనీ, కాగితపు డబ్బు అంటాం. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి క్రెడిట్ డబ్బు. అంటే డిమాండ్ డీడీ కానీ చెక్ అవన్నీ కానీ తీస్తాం కదా అలా. తర్వాత ఐదోది వచ్చి డిజిటల్ డబ్బు. 5 డిజిటల్ డబ్బు అండి. డబ్బు అంటే మనకి యూపీఐలు, నెట్ బ్యాంకింగ్ ఇవి వచ్చినాయి కదా అలా. సో ఇలా ఈ 5 రకాల డబ్బుని అంటే ద్రవ్యం యొక్క రూపాలని 5 రకాలుగా విభజించినప్పుడు ఈ విధంగా మరి మనం వర్గీకరించవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ క్లాస్ అనేది అప్కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ చాప్టర్ వాటికి ఏది కావాలో అంతవరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి డబ్బు యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్. మరి ఈ యొక్క ఆధునిక కాలంలో ఉన్నటువంటి డబ్బు రూపాలు మరి ఎవరు వీటిని కంట్రోల్ చేస్తారు అని కానీ గమనిస్తే వీటన్నిటిని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. వీటన్నిటిని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. అంటే డబ్బు నిల్వలు, తర్వాత దీన్ని రుణాలకి ఇవ్వటం, తర్వాత డిపాజిట్లు సేకరించటం, దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆర్బీఐ అనేది చేపట్టి ప్రతి ఒక్క బ్యాంకుకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ బ్యాంక్స్ అన్ని కూడా ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి. ఇవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మరి ఈ మనీ అనేది ఎలా సరఫరా అవుతుంది కానీ తర్వాత ఈ మనీ అనేది ఎలా దీన్ని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనేది ఓవరాల్ గా ఆర్బీఐ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రైట్. ఇక్కడ కానీ మనం గమనిస్తే